హలో అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను శ్రీనివాసరెడ్డి పాలెం. ఈ వీడియోలో మనము ఏపీఈసీ 2024 కౌన్సిలింగ్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్కి రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, తర్వాత మనం పేమెంట్ ఎలా చేయాలనే ఇన్ఫర్మేషన్ చూడబోతున్నాము. సో ఇందుకు గాను మనము ఏపీఈసెట్ 2024 అడ్మిషన్స్ వెబ్ పేజ్ అయిన eset-sche.apt-online.in/eset అనే వెబ్ పేజ్ విజిట్ చేయాల్సి ఉంటుంది. ఈ వెబ్సైట్ లింక్ మీకు తెలియకపోతే మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేసి ఫైండ్ అవుట్ చేయవచ్చు. సో మీరు ఇక్కడ గూగుల్లో ఏపీ ఈసెట్ 2024 కౌన్సిలింగ్ అనే డేటా టైప్ చేయగానే మీకు వెబ్సైట్ వస్తుంది, ఈసెట్ కౌన్సిలింగ్. సో దీంట్లో మనం చూసుకోవచ్చు, ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి. క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, తర్వాత మనం అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో మనము ఈ రిజిస్ట్రేషన్ చేయడానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని తెలుసుకోవడం కోసం ఇక్కడ యూజర్ మాన్యువల్ ఫర్ ఈసెట్ రిజిస్ట్రేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ రిజిస్ట్రేషన్ మాన్యువల్ అనేది ఈసెట్ కన్వీనర్ వాళ్ళు ప్రిపేర్ చేయడం జరిగింది. సో దాని ఆధారంగా మనం రిజిస్ట్రేషన్ ఎలా చేయాలనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మనకి ప్రాసెస్ ఫ్లో కూడా ఇచ్చారు. ఈ కౌన్సిలింగ్లో జరిగే ప్రాసెస్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా మనం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ఛాన్స్ ఇస్తారు. తర్వాత వెబ్ ఆప్షన్స్ చేంజ్ కూడా చేసుకోవచ్చు. ఫైనల్గా మనకి సీట్ అలాట్మెంట్ చేయడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ చేయాలి, తర్వాత దానికి తగ్గట్టుగా మనం పేమెంట్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. చేంజింగ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ కూడా ఒకసారి మనకి ఇస్తారు. తర్వాత మనకి సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. ఇది పూర్తిగా ఈసెట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఫ్లో అండి. రిజిస్ట్రేషన్, పేమెంట్, వెబ్ ఆప్షన్స్, చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్, అలాట్మెంట్. సో ఇందులో మనం ఇప్పుడు చేయాల్సిన స్టెప్ ఏంటంటే రిజిస్ట్రేషన్ అండి. సో రిజిస్ట్రేషన్ ఎలా చేయాలనేది ఇక్కడ ఇచ్చారు. రిజిస్ట్రేషన్, ఫీ పేమెంట్ రెండు కూడా ఒకటే స్టెప్లో ఉన్నాయి. క్లిక్ ది బిలో మెన్షన్ లింక్ టు యాక్సెస్ ది అడ్మిషన్స్ పోర్టల్. సో ఇది వెబ్సైట్ పోర్టల్. సో దీన్ని మనం ఒకసారి క్లిక్ చేసి చూద్దాము. క్లిక్ చేసినప్పుడు మనకి ఇలా వెబ్సైట్ పోర్టల్ వస్తుందండి. సో మనం మళ్ళీ బ్యాక్ వెళ్దాం. సో ఇక్కడ పోర్టల్ లింక్ ఇచ్చారు. ఈ లింక్ మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసాం. సో క్లిక్ చేసినప్పుడు మనకి ఇలా పోర్టల్ వస్తుంది. మీరు ఆల్రెడీ చూసారు. సో ఈ స్క్రీన్ వస్తుంది. క్లిక్ ఆన్ ద లింక్ ఇన్ అప్లికేషన్ ఫార్మ్స్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్ అబౌవ్ టు ఓపెన్ ది రిజిస్ట్రేషన్ పేజ్. సో రిజిస్ట్రేషన్ పేజ్ కావాలనుకుంటే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ పేజ్ అనేది వస్తుంది. సో ఇక్కడ మనము ఈ వెబ్సైట్లో మనం సో ఇది ఈసెట్ కౌన్సిలింగ్ సంబంధించింది. యాక్చువల్ మనకి ఏపీ స్టేట్ కౌన్సిల్ హైయర్ ఎడ్యుకేషన్ సెట్స్కి సంబంధించిన వెబ్ పేజ్ కూడా ఉంది. సో ఏపీఎస్హెచ్ వెబ్సైట్లో ఇలా ఓపెన్ చేయగానే మనకి ఇది వచ్చింది. దీన్ని మనం క్లిక్ చేసాం. క్లిక్ చేసినప్పుడు మనకి ఈ పేజ్ వచ్చిందండి. ఈ పేజ్ వచ్చింది. సో ఇది దీంట్లో ఇచ్చారు. ఓకే, దీంట్లో మనం క్లిక్ చేయాల్సిన పేజ్ వచ్చి క్యాండిడేట్ రిజిస్ట్రేషన్. సో క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ క్లిక్ చేయాలి. రిజిస్ట్రేషన్ లింక్. ఆఫ్టర్ క్లికింగ్ ది రిజిస్ట్రేషన్ లింక్ ద బిలో పేజ్ విల్ బి డిస్ప్లే టు ద క్యాండిడేట్. సో ఇది డైరెక్ట్గా రాదు. సో మనం ఇక్కడ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ డీటెయిల్స్ అడుగుతుంది. హాల్ టికెట్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. హాల్ టికెట్ నెంబర్ వచ్చి డిప్లొమా హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. అలాగే మనకి డేట్ ఆఫ్ బర్త్. ఓకే, సో ఈ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ హాల్ టికెట్ నెంబర్, ఈసెట్ హాల్ టికెట్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. సారీ, మనకు డిప్లొమా అని చెప్పాను. సో ఈసెట్ హాల్ టికెట్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో డేటా ఎంటర్ చేసిన తర్వాత మనకి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫామ్ అనేది ఇలా డిస్ప్లే అవుతుంది. సో దీంట్లో కొన్ని డీటెయిల్స్ ఉంటాయి. పర్సనల్ డీటెయిల్స్లో మనకి నేము, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నెంబర్, జెండరు, ఫాదర్స్ నేము, అడ్రస్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, రీజియన్, క్యాస్ట్, ఇవన్నీ కూడా మనము ఈ ఈసెట్ ఎగ్జామినేషన్ అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు మనకి డేటా ఎంటర్ చేసాము అప్లై చేసుకునేటప్పుడు అప్లికేషన్ ఫామ్లో. సో ఆ డేటా ఆటోమేటిక్గా వచ్చేస్తుందని చెప్పారు. ఈమెయిల్, క్యాస్ట్ కెన్ బి ఎడిటెడ్ బై ది క్యాండిడేట్. ఇక్కడ మనము ఈమెయిల్ అండ్ క్యాస్ట్ మాత్రం మనం ఎడిట్ చేసుకునే అవకాశం ఉంది. ప్రాపర్ ఈమెయిల్ షుడ్ బి ప్రొవైడెడ్ బై ది క్యాండిడేట్ ఫర్ ఫర్దర్ కమ్యూనికేషన్. సో ఇక్కడ డేటా ఎలా ఉందనేది కూడా ఇక్కడ ఇచ్చారు. జెండరు, ఇది హాల్ టికెట్ నెంబర్ అండి, ఫాదర్స్ నేము, మదర్స్ నేము, అడ్రస్, తర్వాత మెయిల్ ఐడి, మొబైల్ నెంబరు, రీజియన్, లోకల్ ఏరియా, కేటగిరీ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇలా మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఆ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఫర్ క్యాస్ట్ మీ సేవ అండ్ ఏపీ ఈ సేవ ఇంటిగ్రేషన్స్ ఆర్ ఇంటిగ్రేటెడ్ అండ్ క్యాండిడేట్ ఈజ్ గివెన్ ప్రొవిజన్ టు సెలెక్ట్ ది సర్టిఫికేట్ ఇష్యూడ్ అథారిటీ. సో మన క్యాస్ట్ సర్టిఫికేట్ మీ సేవది అయినా ఉండొచ్చు, ఏపీ ఈ సేవది ఉండొచ్చు, దేంట్లో ఏపీ సేవది ఉండొచ్చు. ఈ రెండిట్లో ఎవరి ద్వారా మనకి సర్టిఫికేట్ వచ్చిందని మనం సెలెక్ట్ చేసుకో డ్రాప్ డౌన్ లిస్ట్లో. బై సెలెక్టింగ్ ది డ్రాప్ డౌన్ క్యాండిడేట్ నీడ్ టు ఎంటర్ ది సర్టిఫికేట్ నెంబర్. సో దీంట్లో ఇది కానీ సెలెక్ట్ చేసుకొని మనకి ఎవరు ఇష్యూ చేస్తుంటే వాళ్ళ ప్రకారం మన సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇఫ్ ది సర్టిఫికేట్ నెంబర్ ఈజ్ నాట్ వ్యాలిడ్ క్యాండిడేట్ హ్యాస్ టు అప్లోడ్ ది క్యాస్ట్ డాక్యుమెంట్. సర్టిఫికేట్ నెంబర్ ఈజ్ నాట్ వ్యాలిడ్, సర్టిఫికేట్ అనేది వ్యాలిడ్ కాకపోతే candidate has to upload the cash document which the verification officer will verify the certificate.
సో ఒకవేళ సర్టిఫికేట్ నెంబర్ మనం ఎంటర్ చేసింది వ్యాలిడ్ సర్టిఫికేట్ కాకపోతే సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేసేసి సింపుల్గా మనం అప్లోడ్ క్యాస్ట్ డాక్యుమెంట్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సర్టిఫికేట్ నెంబర్ వ్యాలిడ్ అయితే మాత్రం మనకి డీటెయిల్డ్ బై డిఫాల్ట్ వస్తాయి. రాకపోతే మనము ఆ డాక్యుమెంట్ అప్లోడ్ చేస్తే వెరిఫికేషన్ ఆఫీసర్ వాళ్ళు వెరిఫై చేస్తారు. బేస్డ్ ఆన్ ది క్యాస్ట్ సెలెక్షన్ క్యాండిడేట్ హ్యాస్ టు సెలెక్ట్ ది మైనారిటీ స్టేటస్ అండ్ అప్లోడ్ ది నెసెసరీ సర్టిఫికేట్ ఇఫ్ క్యాండిడేట్ హ్యాస్ మైనారిటీ. సో మైనారిటీ కోసం మనము టీసీ అనేది అప్లోడ్ చేయవచ్చు. టీసీ మనకి 10th క్లాస్ టీసీ జిరాక్స్ కాపీ ఉంటే దాన్ని మనం అప్లోడ్ చేయవచ్చు, లేదా మనకి ఇంటర్మీడియట్ అయినా డిగ్రీ అయినా ఓకే, డిపెండ్స్ ఆన్ యువర్ స్టడీ. ఓకే, మనకి ఇక్కడ ఈ సెట్ కాబట్టి మనం డిప్లొమాది కానీ డిగ్రీ టీసీ కానీ మనం అప్లోడ్ చేయవచ్చు. ఓకే, అండ్ ఫీ రీయింబర్స్మెంట్ ఎస్ఆర్ నో అనేది కూడా మీరే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఒకవేళ ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ ఎవరైతే ఇష్యూ చేశారో అది మీ సేవ కానీ ఏపీ సేవలు అయితే దానికి తగ్గట్టుగా మీరు సెలెక్ట్ చేసుకొని మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ వ్యాలిడ్ కాకపోతే మీరు డైరెక్ట్గా ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. క్యాండిడేట్ నీడ్ టు అప్లోడ్ ది ప్రాపర్ సర్టిఫికేట్ మనకి నెంబర్ సరిగా లేకపోతే మనము వెరిఫికేషన్ అనేది ఆటోమేటిక్గా జరగదు. కాబట్టి ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మనమే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మన స్పెషల్ కేటగిరీస్ ఒకవేళ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్, ఎన్సీసీ, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ పర్సనల్, స్కౌట్స్ అండ్ గైడ్స్, వీటిలో ఏదైనా ఒక స్పెషల్ కేటగిరీ మనకి సర్టిఫికేట్ ఉంటే మనం ఇక్కడ బై డిఫాల్ట్గా అయితే అన్ని నో ఉంటాయి, మనం ఎస్ చేసుకోవాల్సి ఉంటుంది. సపోజ్ నా దగ్గర ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంటే నేను ఎస్ పెట్టాల్సి ఉంటుంది. మీ దగ్గర ఏ సర్టిఫికేట్ ఉంటే అది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ చూడండి, మనకి స్పెషల్ కేటగిరీ తర్వాత మనకి స్పెషల్ కేటగిరీస్ ఆర్ పాపులేటెడ్ యాజ్ నో టు ద క్యాండిడేట్ మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, నెక్స్ట్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ సెక్షన్. ఈ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ సెక్షన్లో డూ యూ వాంట్ టు ఎడిట్ ఆర్ ఎంటర్. సో వీటిని మనం ఎడిట్ చేయాలనుకుంటే ఇక్కడ టిక్ మార్క్ పెట్టాలి, ఎడిట్ చేయొద్దు అనుకుంటే ఈ టిక్ మార్క్ తీసేసి సరిపోతుంది. ఈ టిక్ మార్క్ పెడితే మాత్రం మనకి ఎడిట్ చేసుకునే ఛాన్స్ ఇస్తారు. ఓకే, డిప్లొమా డిగ్రీ ఈక్వలెంట్ హాల్ టికెట్ నెంబర్ పిన్ నెంబర్. సో ఇక్కడ మీరు డిప్లొమా వాళ్ళకైతే యాక్చువల్లీ పిన్ నెంబర్ ఉంటుంది. సో ఆ పిన్ నెంబర్ మనకి తెలుసు, మనకి 21639 ఇట్లా -CS సమ్ నెంబర్ ఉంటుంది. మీ పిన్ నెంబర్ మీరు ఎంటర్ చేయండి. అదే డిగ్రీ వాళ్ళకైతే డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. మీ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఎంటర్ చేయండి. అండ్ తర్వాత మీ మార్క్స్ మేము డిప్లొమాది అయితే డిప్లొమాది, డిగ్రీది అయితే డిగ్రీది మీరు ఇక్కడ అప్లోడ్ చేయండి. సో ఈ సెట్ ఎగ్జామినేషన్ ఎవరైతే రాసారో వాళ్ళకి ఇప్పటివరకు కన్సాలిడేటెడ్ మెమో రాకపోయి ఉంటే మీరు సింపుల్గా అన్ని మెమోస్ ఏవైతే ఉంటాయో అన్ని మెమోస్ కూడా స్కాన్ చేసుకొని వాటన్నిటిని మెర్జ్ చేసేసి పీడిఎఫ్ ఫైల్ ఇక్కడ అప్లోడ్ చేస్తే సరిపోతుంది. ఆల్ ఇయర్స్ ఫస్ట్, సెకండ్, థర్డ్ మెమోస్. ఓకే, ఫస్ట్ ఇయర్లో ఒక మెమో ఉంటుంది, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్లో మనకి 4 మెమోస్, మొత్తంగా 5 మెమోస్ ఉంటాయి. ఆ 5 మెమోస్ మొత్తం కూడా కలిపేసి మీరు మెర్జ్ చేసేసి ఇక్కడ అప్లోడ్ చేయవచ్చు. డిగ్రీ వాళ్ళు కూడా అలాగే చేయొచ్చు అండి. అన్ని సెమిస్టర్స్ మెమోస్ లేకపోతే అన్ని ఇయర్స్ మెమోస్ ఎలా ఉంటే అలా ఇక్కడ అప్లోడ్ చేయండి, ఒకటే ఫైల్లో కన్వర్ట్ చేసేసి పీడిఎఫ్ మెర్జ్ చేసేసి. అండ్ నెక్స్ట్ మనకి ఎడ్యుకేషనల్ డీటెయిల్స్. ఇక్కడ మనకి డిప్లొమా థర్డ్ ఇయర్ నుంచి 7th క్లాస్ లేదా 7th క్లాస్ నుంచి డిప్లొమా థర్డ్ ఇయర్ వరకు ఎక్కడ చదివారు, ఏ ప్లేస్లో చదివారు, స్కూల్ పేరేంటి లేదా కాలేజ్ పేరేంటి, అలాగే డిస్టిక్ ఏ డిస్టిక్లో చదివారు అనేది ఇక్కడ అప్లోడ్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దీన్ని బట్టి మనకి లోకల్ ఏరియా లేదా రీజియన్ అనేది ఆటోమేటిక్గా పికప్ అవుతుంది. సో ఇక్కడ అన్ని విశాఖపట్నం ఉన్నాయి కాబట్టి ఆంధ్ర యూనివర్సిటీ వస్తుంది. ఒకవేళ మిక్స్డ్ ఉంటే కూడా మిక్స్డ్లో మ్యాక్సిమం ఏ రీజన్ ఉన్నదో అనేది ఆ రీజన్ బట్టి ఆటోమేటిక్గా మనకి అప్లికేషన్ ఆటోమేటిక్గా రీజన్ అనేది ఇచ్చేస్తుంది. ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ చాలా ఇంపార్టెంట్. ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ఆర్ ఆటో పాపులేటెడ్ ఫ్రమ్ ద ఎంట్రన్స్ సెట్ డేటా. ఇవి కూడా మనం అప్లికేషన్ చేసుకునేటప్పుడు ఈ డేటా అనేది ఎంటర్ చేయడం జరుగుతుంది. ఆటోమేటిక్గా దాని ప్రకారం మనకి ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ఆటో పాపులేట్ అయితే క్యాండిడేట్స్ మనం ఒకవేళ ఎడిట్ చేయాలనుకుంటే ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా, ఇక్కడ ఈ టిక్ మార్క్ ఉంది, ఎడిట్ డేటా డూ యూ వాంట్ టు ఎడిట్ ఆర్ ఎంటర్, ఇది ఉంది కాబట్టి టిక్ మార్క్ ఉంది కాబట్టి ఎడిట్ చేసుకోవచ్చు. లేకపోతే ఆటోమేటిక్గా డేటా అనేది వచ్చేస్తుంది. ఆ డేటాను మనం ఎడిట్ చేయాలంటే మాత్రం ఎడిట్ చేసుకోవచ్చు, వద్దనుకుంటే ఎడిట్ టిక్ మార్క్ తీసేసి సరిపోతుంది. ఒక డూ యూ వాంట్ టు మేక్ ఎనీ చేంజెస్ ఇన్ ద అబౌవ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్, మీరు ఎస్ఆర్ నో అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది టిక్ మార్క్ పెట్టుకున్న తర్వాత. ఓకే, మనకు మోడిఫికేషన్ చేయాలనుకుంటే ఎస్ పెట్టుకోవాలి, వద్దనుకుంటే నో పెట్టేయండి. Candidate selects, the candidate will be landed into the edit page and can change the details like name, gender, father's name, etc. వీటన్నిటి కూడా మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఒకటే సెక్షన్లో ఉంటాయి కాబట్టి వీటన్నిటిని కూడా మనం ఇక్కడ ఓపెన్ చేసినప్పుడు ఈ ఫామ్ వస్తుంది. దీంట్లో మనకి లాస్ట్లో ఎడిట్ చేసుకోవాలా వద్దా అనేది అడుగుతున్నారు. ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఎస్ పెడితే మనకి ఎడిట్ ఆప్షన్ వస్తుంది. ఓకే, మనకి ఎడిట్ పేజ్ ఓపెన్ అవుతుంది, ఇలా ఎడిట్ పేజ్ ఓపెన్ అవుతుంది. వీటిలో మనం ఏం ఎడిట్ చేయాలనుకుంటే వాటిని ఎడిట్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ వీటికి ఎడిట్ చేయాలనుకుంటే మాత్రం మనకి ప్రాపర్ ప్రూఫ్స్ కూడా మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎడిట్ చేసేటప్పుడు నేము, ఫాదర్ నేము, జెండర్ వీటిని ఎడిట్ చేయాలంటే మాత్రం ఎస్ఎస్సి సర్టిఫికేట్ అనేది ప్రూఫ్గా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. స్పెషల్ కేటగిరీస్ ఎడిట్ కూడా చేసుకోవచ్చు. స్పెషల్ కేటగిరీస్ ఆర్ డిస్ప్లేడ్ యాజ్ నో ఇన్ ద రిజిస్ట్రేషన్ పేజ్. దో స్పెషల్ కేటగిరీస్ కెన్ బి ఎడిటెడ్ ఇన్ ది ఎడిట్ పేజ్ బై సెలెక్టింగ్ ది డ్రాప్ డౌన్ అండ్ అప్లోడింగ్ ది వ్యాలిడ్ సర్టిఫికేట్. సో మనకు అన్ని నో ఉన్నాయి, ఏవైనా ఎస్ చేయాలనుకుంటే ఎస్ పెట్టేసి మనము
ఎడిట్ చేసుకునేటప్పుడు ఎస్ చేసేసి మనం ఆ సర్టిఫికేట్ కూడా మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సర్టిఫికేట్స్ అనేది ప్రాపర్గా స్కాన్ చేసి మాత్రమే అప్లోడ్ చేయండి, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి స్పెషల్ కేటగిరీస్ ఎడిట్ చేయాలనుకుంటే అన్నీ కూడా నో ఉన్నాయి ఇక్కడ. ఇది ఎస్ చేశారు, ఎన్సీసీ ఎస్ చేసినప్పుడు ఇక్కడ ఎస్ చేయగానే మనకి ఇక్కడ అప్లోడ్ చేయమని అడుగుతుంది, ఫైల్ చూస్ చేసుకోమని. ఓకే, ఆ ఫైల్ అప్లోడ్ చేసేసుకోవచ్చు చూస్ చేసేసి. ఓకే, సో దీని తర్వాత మనకి ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ థర్డ్ ఇయర్ టు సెవెంత్ క్లాస్ లేదా సెవెంత్ క్లాస్ టు థర్డ్ ఇయర్ మనకి వచ్చినప్పుడు వీటిలో మనం ప్రాపర్గా డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ప్రాపర్గా డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మాత్రమే మనకి ఏయూ రీజన్ కానీ ఎస్వీ రీజన్ కానీ వస్తుంది. ఆంధ్రప్రదేశ్లో చదువుకున్న వాళ్ళు మ్యాక్సిమం ఏయూ కానీ ఎస్వీ ఉంటారు. సో రీజియన్స్లో మీరు ఆంధ్రప్రదేశ్లోని ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్లో అంటే ఆంధ్ర కోస్టల్ ఆంధ్ర జిల్లాల్లో ఎక్సెప్ట్ నెల్లూరు చదువుకున్న వాళ్ళందరూ కూడా ఆంధ్ర యూనివర్సిటీ అవుతారు. మిగతా రాయలసీమలో 4 జిల్లాలు మనకి పాత నెల్లూరు జిల్లాలో చదువుకున్న వాళ్ళందరూ కూడా ఎస్వీ అవుతారు. సో మీరు మ్యాక్సిమం ఏ జిల్లాలో చదువుకున్నారో, మ్యాక్సిమం జిల్లాలు ఎక్కడ చదివారో దాన్ని బట్టి మీకు రీజన్ అనేది సెలెక్ట్ అవుతుంది. ఒకవేళ తెలంగాణకు సంబంధించిన వాళ్ళు కూడా ఈ సెట్ ఎగ్జామినేషన్ రాసి అడ్మిషన్స్లో పాల్గొంటే వాళ్ళకి బై డిఫాల్ట్ అయితే వాళ్ళ డిస్ట్రిక్ట్స్ అన్ని సెలెక్ట్ చేసుకుంటారు కాబట్టి తెలంగాణ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకుంటే ఆబ్వియస్గా అది ఓయూ రీజన్ కింద వెళ్ళిపోతుంది. ఒకవేళ దాన్ని మాడిఫై చేసుకోవాలనుకుంటే మీరు మాడిఫై చేసుకోవచ్చు. బట్ మాడిఫై చేయాలనుకుంటే మనం మాత్రం ఈ అవకాశం ఓకే ఆంధ్ర యూనివర్సిటీ లేదా ఎస్వీ కింద మీరు మారాలనుకుంటే ఆంధ్రప్రదేశ్కి మైగ్రేట్ అయి ఉండాలి మీరు తెలంగాణ నుంచి. మనం ఆల్రెడీ నోటిఫికేషన్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్పాము. 2 జూన్ 2014 తర్వాత వీళ్ళు 1 జూన్ 2024 లోపు వీళ్ళు మైగ్రేట్ అయి ఉంటే వీళ్ళు ఆంధ్ర యూనివర్సిటీ లేదా ఎస్వీ రీజియన్లోకి వెళ్ళి సెటిల్ అయి ఉంటే మీ ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు నేటివిటీ సర్టిఫికేట్ అనేది ఇస్తారు, లోకల్ క్యాండిడేట్ స్టేటస్ సర్టిఫికేట్ ఇస్తారు. సో ఆ లోకల్ క్యాండిడేట్ స్టేటస్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో స్టేటస్ మార్చుకోవాలనుకుంటే ఓయూ రీజన్ వాళ్ళు ఓకే అంటే ఇంతకుముందు వాళ్ళ ఎడ్యుకేషన్ అంతా ఆంధ్ర ఓయూ రీజన్లో ఉండుంటుంది కాబట్టి సో వాళ్ళు ఆంధ్ర యూనివర్సిటీ లేక ఎస్వీ ఏదో ఒక డిస్ట్రిక్ట్లోకి మైగ్రేట్ అయి ఉంటే అక్కడ వాళ్ళకి ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు లోకల్ క్యాండిడేట్ స్టేటస్ బిట్వీన్ ఫస్ట్ మనం చెప్పుకున్నాం ఆల్రెడీ 2 జూన్ 2014 నుంచి 1 జూన్ 2024 మధ్యలోపు మైగ్రేట్ అయి ఉంటే వాళ్ళు ఏ రీజన్కి వెళ్ళారో ఏ ప్లేస్కి వెళ్ళారో దానికి తగ్గట్టుగా నేటివిటీ సర్టిఫికేట్ ఇస్తారు, దాన్ని అప్లోడ్ చేసుకొని దానికి తగ్గట్టుగా వాళ్ళ నేటివిటీ అనేది మార్చుకోవచ్చు. బట్ అక్కడ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, అది మ్యాండేటరీ. ఒకవేళ ఆంధ్ర యూనివర్సిటీ రీజన్ ఎస్వీయూ ఓయూకి సంబంధించిన వాళ్ళు కూడా ఎవరైనా బయట చదువుకున్న వాళ్ళు బయట చదువుకున్న వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు ఉంటే వాళ్ళు రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేసి నాన్ లోకల్ రిజర్వేషన్లో నాన్ లోకల్ కోటాలో వాళ్ళు సీట్స్ పొందవచ్చు. సో మీకు తెలుసు నాన్ లోకల్ రీజన్ అంటే మనకి అవుట్ సైడ్ ఆంధ్ర లేదా తెలంగాణలో చదువుకున్న వాళ్ళందరూ కూడా నాన్ లోకల్ అవుతారు. సో ఆ రీజన్కి సంబంధించిన స్పెషల్ క్రైటీరియా ఉంటుంది. సో ఆ ఇన్ఫర్మేషన్ మీకు అవసరం లేదు. ప్రజెంట్ అయితే మీరు ఇక్కడ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా అది నాన్ లోకలా లేకపోతే ఏయూనా ఎస్వీయూనా ఓయూ అనేది ఆటోమేటిక్గా పికప్ అవుతుంది. ఒకవేళ నాన్ లోకల్ అయితే మీరు ఖచ్చితంగా రెసిడెన్స్ సర్టిఫికేట్ 10 సంవత్సరాలు ఇక్కడ మీరు రెసిడెన్స్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మీరు బయట చదివిన ఇయర్స్ ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ఇయర్స్ని ఎక్స్క్లూడ్ చేసి మిగతా 10 ఇయర్స్ మీరు ఇక్కడ ఆంధ్రలో కానీ తెలంగాణలో చదువుకుని ఉంటే మీరు నాన్ లోకల్ అవుతారు. ఓకే, సో ఆంధ్రాలోని తెలంగాణలో చదువుకున్న వాళ్ళందరూ కూడా నాన్ లోకల్ అవుతారు. మీకు ఆల్రెడీ చెప్పాను రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, దీని క్రైటీరియా అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇక్కడ ఈ డిస్ట్రిక్ట్స్ ఇన్ఫర్మేషన్ ఆటోమేటిక్గా ఎంటర్ చేసేసిన తర్వాత లేదా ఎడిట్ చేసి ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇక్కడ గెట్ రీజన్ అని కొట్టాల్సి ఉంటుంది. డిస్ట్రిక్ట్స్లో మ్యాక్సిమం సమ్ క్రైటీరియాని బట్టి మనకి మ్యాక్సిమం ఎక్కడ చదువుకున్నారనే రీజన్ సెలెక్ట్ అవుతుంది. సో అది గెట్ రీజన్ అనగానే మనకి రీజన్ వస్తుందండి. ఓకే, బై డిఫాల్ట్ మనకి ఇక్కడ స్పెషల్ కేటగిరీస్ ఎవరైతే ఉంటారో ఆ స్పెషల్ కేటగిరీస్ వాళ్ళకి హెల్ప్ లైన్ సెంటర్ అనేది విజయవాడ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ వచ్చేస్తుంది బై డిఫాల్ట్. ఓకే, దీని తర్వాత మనకి ఎడిట్ అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ పేమెంట్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, పేమెంట్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. పేమెంట్ కంప్లీట్ చేయడానికి సంబంధించిన పేజ్ మనం ఎడిట్ చేసిన తర్వాత మాత్రమే పేమెంట్కి సంబంధించిన పేజ్ అనేది వచ్చేస్తుంది. ఓకే, ఎడిట్ అయిపోయిన తర్వాత లేదా ఎడిట్ చేయకుండా కూడా నెక్స్ట్ స్టెప్ వచ్చి మనం పేమెంట్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడొచ్చు మనకి ది క్యాండిడేట్ సెలెక్ట్స్ ఎనీ ఆఫ్ ది స్పెషల్ కేటగిరీస్ హెచ్ఎల్సి ఈజ్ విజయవాడ. ఇది మనకి పేమెంట్కి సంబంధించిన స్క్రీన్ ఇలా పేమెంట్ ట్రాన్సాక్షన్ అనేది చూపించడం జరిగింది. ఓకే, ది పేమెంట్ ఈస్ ఫెయిల్డ్ candidate can click on the check status button which has been redirected. Candidate will receive the pop-up whether the payment is success or failure. సో మనకి ఎడిట్ చేసేసాను అంటే ఫస్ట్ స్టెప్లో మనం రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు కొన్ని ఫీల్డ్స్ మనం ఎడిట్ చేసుకొని నెక్స్ట్ స్టెప్లో పేమెంట్ కంప్లీట్ చేయడం జరుగుతుంది. పేమెంట్ కంప్లీట్ చేయాల్సి వచ్చినప్పుడు పేమెంట్ సక్సెస్ అయిందా ఫెయిల్యూర్ అయిందా అనే దాన్ని బట్టి మనకి హెల్ప్ లైన్ సెంటర్ చూస్ చేసుకోవడం జరుగుతుంది. పేమెంట్ సక్సెస్ అయితే మాత్రమే మనకి హెల్ప్ లైన్ సెంటర్ చూస్ చేసుకునే అవకాశం ఉంటుంది. పేమెంట్ ఫెయిల్యూర్ అయితే మళ్ళీ పేమెంట్ చేయాల్సి ఉంది. పేమెంట్ ఫెయిల్యూర్ అయినప్పుడు మనకి బ్యాంకింగ్ గైడ్ లైన్స్ ప్రకారం రీఫండ్ రూల్స్ ఎలా ఉంటాయో ఆ రీఫండ్ రూల్స్ని బట్టి మనకి పేమెంట్ చేసిన అమౌంట్ రీఫండ్ అవుతుంది. సో ఈ స్టెప్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి
మనకి హెల్ప్ లైన్ సెంటర్ అనేది చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. స్పెషల్ కేటగిరీ వాళ్ళకి మాత్రం హెల్ప్ లైన్ సెంటర్స్ అనేది బై డిఫాల్ట్ విజయవాడ అనేది వచ్చేస్తుంది. మిగతా వాళ్ళు వాళ్ళకి నియర్ బై ఉన్న హెల్ప్ లైన్ సెంటర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ రకంగా మనము ఏపీ ఈసెట్కి సంబంధించిన క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అలాగే తర్వాత మనము పేమెంట్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ఫర్మేషన్ మీకు అర్థం కాకపోతే మీరు కామెంట్స్ రూపంలో అడగండి, నేను మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కామెంట్లో మీ డౌట్స్ క్లారిఫై చేస్తాను. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ యూస్ఫుల్ టు యూ. మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే ఖచ్చితంగా మన వీడియోని లైక్ చేయండి, అలాగే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్తో పాటు మన యూట్యూబ్ ఛానల్లో ఏపీలోని టాప్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ఫర్మేషన్ కూడా మనం వీడియో రూపంలో ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే ఐసెట్ ఈసెట్ డిఫరెంట్ అడ్మిషన్కి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేయాలి ఏంటనేది కూడా మన యూట్యూబ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తూ ఉండడం జరుగుతుంది. మీ అందరూ కూడా తెలిసే ఉంటుంది. మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఆల్రెడీ తెలిసే ఉంటుంది. అండ్ మన యూట్యూబ్ ఛానల్లో స్కాలర్షిప్స్ సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేయొచ్చు, స్కాలర్షిప్స్ ఏమేమి ఉంటాయి, ప్రైవేట్గా స్కాలర్షిప్స్ ఎలా అప్లై చేసుకోవచ్చు, గవర్నమెంట్ స్కాలర్షిప్స్తో పాటు ప్రైవేట్ స్కాలర్షిప్స్ కూడా ఉన్నాయి, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మన యూట్యూబ్ ఛానల్లో డే టు డే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెనిఫిట్ పొందాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.